హలో ఫ్రెండ్స్, చాలామంది అయితే సిప్‌లో గాని, లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడు అదే విధంగా మనం ఒక స్టాక్‌లో, ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్‌లో మనం సిప్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగా అయితే మీరేదైతే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉందో, ఆ డీమ్యాట్ అకౌంట్‌ని అయితే ఓపెన్ చేయండి. డిక్ అమౌంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది కదా! సో, మీరు ఏదైతే కంపెనీలో అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ కంపెనీ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే అన్నిట్లో కూడా సిప్ అయితే ఉండవండి. కొన్ని మెయిన్ కంపెనీస్‌లలో మాత్రమే సిప్ అనేదైతే ఉంటది. సో, ఇక్కడ వచ్చేసి నేను జొమాటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడ కింద చూడండి లెఫ్ట్ సైడ్‌లో సిప్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, నార్మల్‌గా అదేందంటే బై అంటే డైరెక్ట్ మనం డెలివరీ కిందకెళ్ళిపోతుందనమాట. ఇక్కడ సిప్ అనే ఆప్షన్ ఉంది లెఫ్ట్ సైడ్‌లో. ఆ సిప్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ అమౌంట్ అని ఉంది. సో, మీరైతే అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. 1000 చేస్తారా? 2000 చేస్తారా? 500 చేస్తారా? 100 చేస్తారా? అనేది అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటీ. సో, 5 క్వాంటిటీస్ లేదా అంటే 10 క్వాంటిటీసా ఇట్లా అమౌంట్ గాని, లేదంటే క్వాంటిటీ గాని రెండిట్లో ఏదో ఒకటైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, చూడండి కింద ఇక్కడ మీకు మంత్లీ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఏ టైంకి కట్ అవ్వాలో మీరు అక్కడ ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. లేదంటే వీక్లీ కూడా చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ మండే మీకు ఆటోమేటిక్‌గా మీకు అకౌంట్‌లో అయితే కట్ అయిపోతుంది. లేదు ఎవ్రీ మంత్ కట్ కావాలనుకుంటే మీకు ఎవ్రీ మంత్ కూడా ఇక్కడ ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారనుకోండి, ఆ డేట్‌లో అయితే మీకైతే ఈజీగా అయితే కట్ అయితుందన్నమాట. ఈ విధంగానైతే మీరు ఈజీగా జస్ట్ 1 ఆర్ 2 క్లిక్స్‌తో అయితే మీరు సిప్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చన్నమాట. బట్